तेलंगाना के जगतियाल ज़िले के सहाफ़ियों की जानिब से आरडीओ दफ्तर पर एहतजाजी मुजाहरा। जगतियाल में आज सुबह सहाफ़ियों की जानिब से तीसरा एहतजाजी मुजाहरा किया गया। तमाम सहाफ़ियों ने काली पट्टी लगाकर एहतजाज किया और एक तहरीरी याददाश्त आरडीओ ऑफिस पहुंचकर सुपरिटेंडेंट तफज़ुल हुसैन को दी गई। इस मौके पर सहाफ़ियों ने मीडिया से मुखातिब करते हुए कहा कि 25 साल से सहाफ़ी अपने खिदमात अंजाम दे रहे हैं, लेकिन आज तक उन सहाफ़ियों के साथ नाइंसाफ़ी की गई। रियासती हुकूमत और मकामी सियासी कायदीन से मुतालिबा किया कि वो जगतियाल के सहाफ़ियों को जल्द से जल्द अराज़ी अलॉट करें और सहाफ़ियों के मसाइल को हल किया जाए। इस मौके पर प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के सहाफ़ी मौजूद थे। प्रेस क्लब तमाम रिपोर्टर्स की जानिब से आज तीसरा दिन है जो हम एहतजाज कर रहे हैं। रियासती हुकूमत से जगतियाल के तमाम रिपोर्टरों की जानिब से मुतालबा है कि वो जगतियाल के सहाफ़ियाँ जो 20-25 साल से खिदमत अंजाम दे रहे हैं, आज तक उन लोगों को अराज़ी नहीं दी गई। इसलिए हम रियासती वज़ीर आला रेवंत रेड्डी साहब और मुकामी सियासी कायदीन से अपील करते हैं कि जगतियाल के सहाफ़ियों के लिए अराज़ी को अलॉट करें और इनके मसाइल को हल करें। मैं जो रोज़ाना हमारे सहाफ़ी इस प्रोग्राम में शिरकत कर रहे हैं, मैं तमाम का तहे दिल से शुक्रिया अदा करता हूँ। చేపట్టిన జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చేపట్టిన కార్యక్రమం ఈరోజు ఆడియో ఆఫీస్లో ఈరోజు 3వ రోజు రీచల జర్నలిస్టులు చేపట్టిన కార్యక్రమం. మాకు రావాల్సిన హక్కులు వచ్చేంత వరకు ఎంతవరకైనా మేము నిరసన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్థానిక నాయకులకు కానీ తెలియజేస్తున్నాం. కాబట్టి మా ఆవేదనను మా బాధలను విన్నవించుకుంటున్నాం. ఇది మీరు మా బాధను స్వీకరించి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుతున్నాం. గత 30 ఏళ్ళుగా ఇళ్ల స్థలాల మంజూరు కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడమో లేదా మన వృత్తిని త్యజించడమో అనే దిశగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ 3 రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 3వ రోజు ఆర్టీఓ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి అయ్యా మేము 30 సంవత్సరాలుగా జర్నలిజంలో కొనసాగుతున్నాం, సొంత ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, అద్దెళ్లలో ఉంటూ మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మాకు సొంత ఇంటి కల నెరవేర్చాలని కోరుతూ ఈరోజు ఆర్టీఓ కార్యాలయంలో జర్నలిస్టులంతా కలిసి వినతిపత్రం అందించడం జరిగింది. పాలకులు ప్రభుత్వం మా సమస్యను అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి మా సొంతింటి కల నెరవేరుస్తారనే ఆశతో ముందుకు సాగుతున్నాం. మా బాధను మా ఆవేదనను మీరంతా అర్థం చేసుకొని మమ్మల్ని ఒక ఇంటివారిని చేయాలనే బలమైన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. అయ్యా మేము ఇప్పుడే ఒక నిమిషం మీకు విన్నవించుకుంటాం, మీరు ఒకసారి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. అసెంబ్లీలో సబితమ్మను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారని వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తే మా బతుకు పోరాటాన్ని పక్కకు పెట్టి మీకోసం ఒక 15-20 నిమిషాలు మా కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మీ సమస్యని మీరు చేసే ఆందోళనని ప్రపంచానికి దృష్టికి తీసుకెందుకు తాపత్రయపడ్డాం. అంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి. మేము మాకన్నా ఎక్కువ సమాజం కోసమే ఆరాటపడే మా పాత్రికేయుల గురించి మీరు ఎందుకు ఆలోచించరు? దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి, మా దీర్ఘకాల సమస్యను పరిష్కరించండి. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఆందోళన బాట వీడేది లేదు. ఇప్పటికైనా మీరు మా పరిస్థితిని అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా ఇళ్ల స్థలాలు ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తారనే ఆశతో మిమ్మల్ని వేడుకుంటున్నాం.